నేను అనుకున్నా, ఒరే ఏం చేసావురా నాతో పాటు, ఇంత అన్యాయమా? చిన్నప్పటి నుంచి ఇంత పూజ చేస్తే, ఇంత ప్రవచనాలకి వెళ్తే, కాలేజ్ డుమ్మాలు కొట్టి మరీ వెళ్తే, ఎగ్జామ్ ముందు కూడా వెళ్తే, ఇలానా నువ్వు నాతో చేసేది అని అనుకున్నా. అయితే మేము అనుకున్నాము కొంతసేపు తర్వాత, భగవంతుడు ఏ కారణం లేకుండా చెయ్యడు. ఏం కారణం ఉంటుందో వేచి చూస్తే కానీ తెలియదా, వెంటనే చెప్పడాయ్. అది మనతో, ఈ స్వామితో వచ్చిన ప్రాబ్లం. వెంటనే చెప్పడు, కానీ మనకు మంచి చేస్తాడు. ఎంత టెన్షన్ చెప్పండి. మనకేముంటుంది, ఎందుకు చేసావో చెప్పేసి టెన్షన్ పోతుంది. కానీ ఆయన అలానే ఉంటాడు, కానీ చేసేదేమో మనకి ఏదైతే అన్నిటికంటే బెస్టో అదే చేస్తాడు. కానీ ఈ టెన్షన్కి మనకు అర్థం కాదనమాట, వీడు ఏం చేశాడో, ఏమవ్వబోతుంది. ఓపిక నేర్పిస్తున్నాడు మనకి.